వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. మున్సిపల్ పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి అస్లాం బాషా పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో బకాయి పడ్డ ఇంటి పన్నులు, కుళాయి పన్నులు వెంటనే చెల్లించాలని ప్రకటించిన కాలపరిధిలో పన్నులు చెల్లించని వారిపై మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో శాఖపరమైన చర్యలు తీసుకొని తాగునీటి సరఫరా కుళాయి కనెక్షన్లు తొలగిస్తామని వారు పేర్కొన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంను అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశలో కృషి జరుగుతున్నదని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంను సుందరీకరణలో భాగంగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చే విధంగా పురపాలక అధికారులు ప్రజలు బకాయి పడ్డ ఇంటి కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి అస్లాం బాషా పట్టణ ప్రజలను కోరారు. ఒకవేళ పన్నుల బకాయి ఉన్న యజమానులకు నీటి కుళాయిలు కట్ చేయడం కానీ కోర్టుకు వేసి వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేయడం కానీ జరుగును. ఇటువంటి చర్యలకు ఇది కాకుండా ముందనే పన్నులు చెల్లించి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి చేయాలన్నా ముఖ్య సోర్స్ రెవెన్యూ మనకి ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఈ పన్నులు చెల్లించవలసిందిగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను. పట్టణం నందు అభివృద్ధి చేయటకు గాను మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో కానీ అభివృద్ధి పనులు చాలా తొందరగా జరుగుతున్నాయి. పట్టణం అంతా సుందరీకరణ చేయాలని నిర్ణయించుకున్నాము. కావున దీనికి మెయిన్ సోర్సెస్ రెవెన్యూ మనకి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. కాబట్టి బకాయి ఉన్న పట్టణ ప్రజలందరూ వెంటనే పన్నులు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. రెవెన్యూ ఆఫీసర్ ఎమ్మిగనూరు పురపాలక సంఘం.